ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నిన్న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ చాలా మంది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో నేపాల్ జట్టు చరిత్ర సృష్టించే స్థాయికి చాలా దగ్గరగా వెళ్ళింది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్తో జరిగిన తమ తొలి టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లో నేపాల్ కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితం నిరాశ కలిగించిన నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాటల్లో మాత్రం గర్వం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించాయి. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ చివరి వరకు పోరాడింది. ఒక దశలో ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచింది. ముఖ్యంగా రోహిత్ పౌడెల్, దీపేంద్ర సింగ్ ఐరీ కలిసి చేసిన 82 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ దిశనే మార్చేసింది. ఆ సమయంలో వాంఖడే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అందరూ నేపాల్ గెలుస్తుందని ఉత్కంఠతో ఎదురుచూశారు. కానీ చివర్లో పరుగులు రాకపోవడంతో నేపాల్ 180/6కే పరిమితమైంది. మ్యాచ్ తరువాత నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాట్లాడాడు. మేము నిరాశ చెందాం, కానీ మా జట్టుపై నాకు చాలా గర్వంగా ఉంది. ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్టుకు ఎదురొడ్డి మా ఆటగాళ్లు చూపిన ధైర్యం నిజంగా అభినందనీయం. మేం మైదానంలోకి అడుగుపెట్టే ముందు ఒక మాట చెప్పుకున్నాం, మ్యాచ్ గెలిచేందుకు 110% ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాం అని చెప్పాడు. ఆటగాళ్లు నిజంగానే తమ శక్తిని అంతా పెట్టి ఆడారని, అందుకే వాళ్లపై తాను గర్వపడుతున్నానని తెలిపాడు. తాము ఎవరికైనా ఓడించగలము అనే విశ్వాసంతోనే ఇక్కడికి వచ్చామని, తమ టీం పూర్తి శక్తిని ఉపయోగించి ఆడితే ఏ జట్టుకైనా గట్టి పోటీ ఇవ్వగలమని తమకు తెలుసు అని అన్నాడు. ఈ రోజు తాము అదే చేశామని కెప్టెన్ వివరించాడు. అనుకూల ఫలితం రాకపోయినా మొత్తం ప్రదర్శన చూస్తే జట్టు ఎంత ఎదిగిందో అర్థమవుతుందని అన్నాడు. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ 3 విభాగాల్లోనూ ఆటగాళ్లు పూర్తి శక్తితో ఆడారని చెప్పాడు. కష్ట సమయంలోనే వెనక్కి తగ్గలేదని గర్వంగా తెలిపాడు. అయితే చివరి ఓవర్లలో 10 పరుగులు చేయకపోవడంపై పౌడెల్ నిజాయితీగా మాట్లాడాడు. ఆ ప్రెషర్ను ఇంకా బాగా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ఇంగ్లాండ్ బౌలర్లు కూడా చివరి ఓవర్లలో ఇబ్బంది పడ్డారు. కానీ చివరి ఓవర్లో శామ్ కరన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. యార్కర్లు, స్లో బౌన్సర్లు వేసి మమ్మల్ని కట్టడి చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఇంకా మెరుగ్గా ఆడడం నేర్చుకుంటామని చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ ఒక చిన్న టీం ఇంగ్లాండ్కు చుక్కలు చూపించి అభిమానుల హృదయాలను గెలిచింది నేపాల్ జట్టు.